సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. ఏం చేస్తాడంట? యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశం, ఇక్కడ కానాను దేశం గురించి చెప్పబడ్డది, కానీ ఆ పరలోక దేశం, ప్రత్యేక రాజ్యం, ప్రత్యేకించబడిన దేశంలో, ఆ మహిమ కలిగిన దేశంలో, ఆ స్థలంలో నీ ఉండాలంటే నీ యందు దేవుడు సంతోషించాలి. దాన్ని మనకిచ్చి దాంట్లో మనలను చేర్చి మనకిస్తాడు అని చెప్పని ఇక్కడ చెప్పబడ్డది. ఐగుప్తు నుంచి ప్రవచనాల్లో ఉన్నది కాబట్టి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారో తెలుసా? దాదాపుగా లెక్కబెట్టిన వారు మైనారిటీ, అంటే 20 సంవత్సరాల లోపల వాళ్ళని లెక్క పెట్టలేదు. 20 సంవత్సరాల పైబడ్డ వారిని లెక్క పెడితే 6,03,550 మంది. కనాను దేశంలో ప్రవేశించిన వారు ఎంతమందో తెలుసా? ఓన్లీ 2 పీపుల్స్, ఇద్దరండి. 6,03,548 మంది ఎక్కడ? ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారు ఒకే బాప్తిస్మను పొందారు. జాగ్రత్తగా మొదటి కొరింథీ 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఒకే బాప్తిసం, మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారు. ఒకే బండలోని ఆహారాన్ని పానీయాన్ని తాగారు, క్రీస్తు అనే బండలో. మిగతా 6,03,548 మంది ఎక్కడ? అరణ్యములో నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు? దేవునికి ఇష్టలుగా లేకపోవడాన్ని బట్టి. దేవుని పండగ చేసుకుంటున్నారు, కానీ దేవుడు వారి యందు సంతోషించటం లేదు. దేవుడు నీ యందు సంతోషిస్తే నీవు ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతావు. లేకపోతే